చెన్నై వేదికగా దక్షిణాది రాష్ట్రాలు కేంద్రం మీద యుద్ధం ప్రకటించాయి. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు జరిగే నష్టం మీద చర్చించిన ఎన్డీఏతర పార్టీలు పాల్గొన్న ఈ సమావేశం తమ పోరాటాన్ని మరింత విస్తృతం చేయాలని నిర్ణయించాయి. డీలిమిటేషన్కు వ్యతిరేకంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నాయకులు పాల్గొన్నారు. మలి సమావేశంలో హైదరాబాద్లో జరపాలని, మరిన్ని పార్టీలు పాల్గొనేలా చూడాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డిలిమిటేషన్కు వ్యతిరేకంగా చెన్నైలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి కేటీఆర్, కేరళ సీఎం పినరయ్ విజయన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో పాటు పలువురు నాయకులు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల మీద కుట్ర పన్నిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. తనకు పట్టులేని దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంట్, అసెంబ్లీ సీట్లు తగ్గించాలని బీజేపీ చూస్తుందన్నారు. ఉత్తరాది రాష్ట్రాలు తక్కువ పన్నులు కట్టి ఎక్కువ లబ్ధి పొందుతుండగా దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువ పన్నులు కట్టి తక్కువ అందుకోవాల్సి వస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం కుట్రలను బయటపెడతామని హెచ్చరించారు. It is going to affect our fundamental rights. So this delimitation is going to limit our opportunities where we are not ready to accept that. Stalin has called for meeting to take all party opinions. In that platform, all parties, all representatives and civil society is also going to involve in this process. We will take suggestion from even civil societies. Then we will make an action plan combinedly. ఈ పాపులేషన్ వల్ల తగ్గింది. దాని కారణం ఆనాడు యూనియన్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 1976 పాపులేషన్ యాక్ట్ ని పరిపూర్ణంగా సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేయడం వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో పాపులేషన్ తగ్గింది. కానీ వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసుకున్నా, ఇతరత్ర ట్యాక్సుల విషయం చూసుకున్నా, టాప్ 10 రాష్ట్రాల్లో అన్ని కూడా దక్షిణాది రాష్ట్రాలు ఉన్నాయి. ఈ దేశానికి ఎకానమీకి పరిపూర్ణంగా, ఎకానమీ గ్రోత్ కి పరిపూర్ణంగా దోహదపడుతున్న రాష్ట్రాలంతా కూడా సౌత్ ఇండియాలో ఉన్నాయి. సో ఇంత ఎకానమీ దేశానికి ఇస్తున్నటువంటి సదర్న్ స్టేట్స్ లో ఈ డీలిమిటేషన్ కారణంగా అన్యాయం జరిగి పార్లమెంట్ సీట్లు తగ్గిపోతే భవిష్యత్తులో ఇది అన్నిటి కూడా ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఈ క్రైటీరియా ప్రకారం, హెడ్ కౌంట్, పాపులేషన్ క్రైటీరియా ప్రకారం డీలిమిటేషన్కి వెళ్లి సీట్లు పెంచితే దక్షిణాది రాష్ట్రాలకి తీరని అన్యాయం జరిగే అవకాశం ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా దక్షిణాది రాష్ట్రాల్లో జరుగుతున్న అన్యాయాన్ని వెలికి తీసి వారి కన్నులు ఓపెన్ చేసి వారికి చెప్పే విధంగా ఒక గొప్ప బహిరంగ సభని హైదరాబాద్ లో నిర్వహించబోతా ఉన్నాం. దానికి స్టాలిన్ తో సహా పినరయ్ విజయన్ గారు, పంజాబ్ ముఖ్యమంత్రి మాన్ గారు, కేరళ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో పాటు అందరూ కూడా వస్తానని మాట ఇవ్వడం జరిగింది. త్వరలో వారి డేట్ ప్రకటిస్తాం. తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలున్నా రాష్ట్రానికి తగినన్ని నిధులు తీసుకురాలేకపోతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. భారతదేశంలో 1976లో ఆనాటి అప్పటి ప్రభుత్వం 42వ రాజ్యాంగ అధికరణం ద్వారా, సవరణ ద్వారా వారు ఆనాడు నంబర్ ఆఫ్ సీట్స్ మీద రెస్ట్రిక్షన్ పెట్టారు. ఇప్పుడు మళ్ళీ ఏ రాష్ట్రాలు అయితే జనాభా నియంత్రణ పాటించాయో, కుటుంబ నియంత్రణ పాటించాయో వాటిని పనిష్ చేసే విధంగా వ్యవహారం చేస్తామంటే ఇది సరికాదు, ఇది మంచిది కాదు, దేశానికి మంచిది కాదు. అందుకే ఇతర ఫ్యాక్టర్స్ కూడా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను అన్నట్టు జీడిపి కాంట్రిబ్యూషన్ తీసుకోండి. తెలంగాణ ఓన్లీ 2.8% పాపులేషన్ భారతదేశంలో, కానీ జీడిపి పరంగా చూస్తే మన కాంట్రిబ్యూషన్ 5.1, 5.2%. సో మరి ఆ లెక్కన తీసుకుంటే సౌత్ ఇండియా మొత్తం కలిపి 36% జీడిపి కాంట్రిబ్యూట్ చేస్తుంది భారతదేశంలో. సో ఆ లెక్కన ప్రపోర్షనేట్ గా చూస్తారా? కేవలం జనాభాను ఎట్లా తీసుకుంటారు? ఏ రాష్ట్రాలైతే కుటుంబ నియంత్రణ పాటించలేదో, భారతదేశ హితాన్ని అనుసరించి పనిచేయలేదో వాళ్ళకెట్లా వాయిస్ ఇస్తారని అడుగుతున్నాం. ప్రధాని నరేంద్ర మోడీ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని తమిళనాడు సీఎం స్టాలిన్ మండిపడ్డారు. జనాభా ప్రాతిపదికన జరిపే పునర్విభజనతో అన్యాయం జరుగుతుందన్నారు. పునర్విభజన న్యాయబద్ధంగా జరిగే వరకు పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. அவர்களுக்கு அரசியல் வலிமை இல்லை. எனவே நாடாளுமன்ற தொகுதிகளின் எண்ணிக்கை குறைவது அல்லது நமது பிரதிநிதித்துவம் குறைவது என்பதை நம்முடைய அரசியல் வலிமையை குறைப்பதாகத்தான் பார்க்க வேண்டும். இது வெறும் எண்ணிக்கையை பற்றியது மட்டுமல்ல, இது நமது அதிகாரம், நமது உரிமைகள் மற்றும் நமது எதிர்காலத்தின் நலன்களை பற்றியது. பிரதிநிதித்துவம் குறைந்து வருவதால் நமது மாநிலங்கள் நமக்கு தேவையான நிதியை பெறுவதற்கு கூட போராட வேண்டி வரும். நமது விருப்பமில்லாமல் நமக்கான சட்டங்கள் வடிவமைக்கப்படும். நமது மக்களை பாதிக்கும் முடிவுகள் நம்மை அறியாதவர்களால் எடுக்கப்படும். అందరూ ఐక్యంగా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం లేకుండానే కేంద్రం నిర్ణయాలు తీసుకుంటుందని, ఆ నిర్ణయాలు ప్రజల మీద ప్రభావం చూపుతాయని అభిప్రాయపడ్డారు. కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే నిధుల కోసం పోరాడే రోజులు వస్తాయన్నారు. So Karnataka, Tamil Nadu, Kerala and other states of the southern states, we contribute for the immense growth
on not only politically, even economically, culture, we share a lot of things we have to protect. So as you know that Karnataka contributes about 4 lakh crores annually to the center gross, yet we get a mere of 45,000 cash devolution and 15,000 crores in grants. For every rupee the Karnataka contributes, which get only 13 paisa, comes from the back. This is not just an economic injustice, it is a systematic plunder out of the resources what we get. డీలిమిటేషన్ మీద రెండో సమావేశం హైదరాబాద్ కేంద్రంగా నిర్వహిస్తామని మిత్రపక్షాలు చెప్పాయి. ఈ సమావేశానికి హాజరు కాలేని వైసీపీ, టీఎంసీ నేతలు హైదరాబాద్లో జరిగే సమావేశానికి హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 99.